బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తిలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి అనుమతించకపోవడంతో అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణ చేసుకునేందుకు యత్నించింది. ఇది గమనించిన పోలీసులు అఘోరిని అడ్డుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తిలో లేడీ అఘోరి హల్చల్ చేసింది. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానికి అనుమతించకపోవడంతో అఘోరి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణ చేసుకునేందుకు యత్నించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్, చెప్పండి, అసలుకి లేడీ అఘోరి ఎందుకు అక్కడ హల్చల్ చేశారు? అలాగే పోలీసులు ఆవిడ అడ్డుకోవడం తర్వాత ఆవిడ పెట్రోల్ ఎందుకు పోసుకుంది? అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఏదైతే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ చేసినటువంటి లేడీ అఘోరి 3 రోజుల క్రితం ఏపీలోకి ఎంటర్ అయింది. ఎక్కడైతే ఏపీలో గత 3 రోజుల నుంచి ప్రధాన ఆలయాలు ఉన్నాయో వాటిని దర్శించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు కాసేపటి క్రితం శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే శ్రీకాళహస్తి సమీపంలో ఏదైతే స్వామివారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పోలీసులు ఎవరైతే ఉన్నారో పోలీసులు లేడీ అఘోరిని అడ్డుకోవడం జరిగింది. ఏదైతే బట్టలు లేకుండా వివస్త్రగా వెళ్ళడం అన్నది ఆలయ నియమ నిబంధనలకు విరుద్ధం అనేసి వాళ్ళు ఎవరైతే పోలీసులు అలాగే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడం జరిగింది. అయితే దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎవరైతే లేడీ అఘోరి ఉన్నారో ఈమె తాను ఖచ్చితంగా లోపలికి వెళ్తాననేసి ఏదైతే తన అఘోరి నియమాలకు విరుద్ధంగా బట్టలు వేసుకుని తాను దర్శనం చేసుకోనని, ప్రతి ఆలయం ఎక్కడైతే వెళ్తానో అక్కడ బట్టలు లేకుండానే తాను వెళ్తూ వస్తున్నానని, కానీ ఎక్కడైతే శ్రీకాళహస్తిలో ఇలా అడ్డుకోవడం తమ నియమ నిబంధనలకు విరుద్ధం అనేసి అన్నట్లుగా ఆమె పోలీసులైతే ఒక రకంగా ఘర్షణకు దిగారు. దీంతో మొత్తం మీద అయితే అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఏదైతే తన నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా అమలు చేస్తూనే తాను బట్టలు లేకుండానే ఏదైతే దర్శనానికి వెళ్తానంటూ ఆమె మొండిపట్టు పట్టడంతో ఒక రకంగా సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే మహిళా సెక్యూరిటీ సిబ్బందితో ఆమె వాగ్వివాదానికి దిగారు. ఏకంగా ఒంటిపై ఏదైతే అడ్డుకోవడంతో ఒక్కసారిగా దర్శనానికి వెళ్ళకూడదు అంటూ లేడీ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో లేడీ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకుంటానంటూ అఘోరి ప్రయత్నించింది. దీన్ని ఎవరైతే పోలీసులు ఉన్నారో వెంటనే అక్కడికి వచ్చి చేరుకొని అడ్డుకోవడం జరిగింది. వెంటనే పెట్రోల్ పోసుకున్న లేడీ అఘోరిని వెంటనే అడ్డుకొని ఆత్మార్పణ ఏదైతే చేసుకుంటానంటూ ప్రకటించినటువంటి అఘోరిని అడ్డుకున్నారు. వెంటనే నీళ్లు పోసి ఆమెను బట్టలు చుట్టి వెంటనే పక్కకు తీసుకెళ్లారు. మొత్తం మీద అయితే చూస్తే గత కొద్ది కాలంగా ఏదైతే ఈ లేడీ అఘోరి చేస్తున్న హల్చల్ అనేది ఇప్పుడు తీవ్ర చర్చాంశమైంది. తెలంగాణలో అవ్వచ్చు, అలాగే చూసుకున్నట్టయితే మన గతంలో కూడా వింటున్నాం లేడీ అఘోరి విషయంలో కొంతమేరకు కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు ఆవిడ అఘోరియే కాదు అంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆవిడ శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ ఒక రకంగా రసబస క్రియేట్ చేయడానికి కారణం కొంతమేరకు ఈ నేమ్ ఫేమ్ విషయంలోనే ఆవిడ ఇట్లా చేస్తుంది అనుకోవచ్చా? ఏదైతే తాను లేడీ అఘోరిని అంటూ స్పష్టంగా ఆమె ఎప్పుడైతే తెలంగాణలో ఉన్నప్పుడే కొత్తగా తెలంగాణలోకి వచ్చినప్పుడు తాను ఎక్కడైతే ఈ హడావిడి చేసిందో తెలంగాణలో, అంటే ఈమె స్వస్థలం వచ్చేసి స్వస్థలానికి వెళ్ళి అక్కడ ఆత్మార్పణం చేసుకుంటానంటూ ఆమె మొదటిగా ప్రయత్నించింది. ఆ సమయంలోనే అక్కడ ఏదైతే తన సొంత గ్రామమైనటువంటి మంచిర్యాల జిల్లా కృష్ణాపల్లికి వద్దనే ఆమె ఒక ప్రకటన అయితే స్పష్టంగా చేయడం జరిగింది. తాను లేడీ అఘోరిని అంటూ ఆమె స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే తాను హిందూ సనాతన ధర్మాన్ని రక్షించడానికే లోక కళ్యాణార్థం ప్రతి దేవాలయానికి వెళ్ళి దర్శించుకుంటానంటూ, అలాగే గోహత్యలు ఆపాలంటూ, ఆడపిల్లల మీద దాడులు హరికట్టాలంటూ ఆమె చెప్పడం జరిగింది. ప్రతి చోట ఎక్కడ టెంపుల్స్కి వెళ్తుందో అక్కడ
ఇదే ప్రధాన అజెండాగా ఆమె చెప్పడం జరుగుతోంది. ఏదైతే తాను సనాతన ధర్మం, హిందూ సనాతన ధర్మం కోసమే పోరాడుతున్నానంటూ ఆలయాలు, ఏవైతే హిందూ ఆలయాల పైన దాడులు అరికట్టాలన్న ఉద్దేశంతోనే తాను ఈ యాత్ర చేస్తున్నానంటూ ఆమె చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది వెన్నెల. ఇప్పుడు కూడా ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి కూడా ఆమె వెళ్ళడం జరిగింది. అక్కడ దర్శనార్థం వెళ్ళిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం మీద అయితే లేడీ అఘోరి ఒకసారిగా అక్కడ ఆలయం ఎదుట పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న కొంత భయాందోళన, భక్తులు ఎవరైతే ఉన్నారో కొంత భయాందోళనకు గురయ్యారు. అక్కడ పరిస్థితి కూడా కొంత ఉద్రిక్తతంగా కొంత మారిందనే చెప్పాలి వెన్నెల. అలాగే హేమంత్, ప్రస్తుతం ఇప్పుడు ఆవిడ ఎక్కడుంది? పోలీసులు అదుపులోకి తీసుకున్నారా లేకపోతే ఇంకా అక్కడ రసబసగానే సాగుతుందా? ఇప్పటికైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాము లోపలికి ఏదైతే శ్రీకాళేశ్వర స్వామిని దర్శించుకునే ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమంటూ పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఈవెన్ సెక్యూరిటీ, ఆలయ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇదే చెబుతుంది. ఆలయ నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ వెళ్ళాలి అన్నది సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్న వాదన. అయితే దీనికి ఈ ప్రతిఘటిస్తోంది ఎవరైతే అఘోరి. ఖచ్చితంగా తాను తన నియమ నిబంధనలు ఉన్నాయి, తాను కూడా ఎక్కడైతే బట్టలు లేకుండా ప్రతి చోట నేను వివస్త్రగానే వెళ్ళడం జరిగింది, అది తన ధర్మం అంటూ ఆమె పోలీసులతోనూ ఇట్లా ఆలయ సెక్యూరిటీ సిబ్బందితోనూ ఆమె ఘర్షణకైతే దిగింది. మొత్తం మీద అయితే కొంత ఉద్రిక్తత అయితే అక్కడ చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఈ అఘోరి హల్చల్ చేయడంతో ఒక్కసారిగా తీవ్ర చర్చనీయాంశం అయితే అయింది వెన్నెల. థ్యాంక్ యూ. తీసుకోండి